నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హలో గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు అయితే ఏదో ఒకటి చేద్దాం మొత్తానికి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి. అండ్ ఏమేమి రెసిపీస్ చేస్తున్నామో, ఏమేమి కుకింగ్ చేద్దామో అది కూడా చూపిస్తా. అండ్ ఇక చాలా మంది అయితే ఇప్పటికి సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా చాలా రకాల కాంటెంట్ అయితే తేడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా, సో యా చేస్తా. చేసేస్తావు చేసేస్తాడట. సో మీరు కమెంట్ చేయండి ఏ ఫుడ్ ఛాలెంజ్ చేద్దామో ఏంటో అనేసి. అండ్ మీకు ఇది చెప్పినట్టుగా నెక్స్ట్ అనుకుంటున్నాం ఒక అవుట్డోర్ రెసిపీ కుకింగ్ టైప్ చేద్దాం అనేసి. సో యా దాంట్లో కూడా ఫోకస్ చేస్తున్నాం. అండ్ లెట్స్ గో. ఇప్పుడైతే మార్నింగ్ లెగ్సా, ఇప్పుడు 8 o'clock సంథింగ్ అవుతుంది. సో రెడీ అవుదాం, ఫ్రెష్ అప్ అవుదాం. దెన్ ఏం చేస్తానో, ఏం కుకింగ్ అవుతుందో అవన్నీ చూపిస్తాం మీకు. సో అప్పటి వరకు అయితే బాయ్. సో యా గైస్, ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఏం రెసిపీ చేయబోతున్నా అది చెప్తా. ఈరోజు అయితే మనము స్ప్రింగ్ ఆనియన్ పకోడా చేయబోతున్నాం. అండ్ ఆ పకోడాతో మళ్ళీ కర్రీ చేయబోతున్నాం. సో ఆ ప్రాసెస్ అండ్ ఆ రెసిపీ అయితే చూపిస్తా. అండ్ ఇంకా చాలా చేస్తా, కానీ అన్ని రెసిపీస్ చూపించడం కష్టం కాబట్టి ఈ రెసిపీ అయితే మొత్తం మీకు చూపిస్తా. సో మనకు కావాలి ఫైన్లీ చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ బేకింగ్ సోడా, కొరియండర్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇవన్నీ ఒక మిక్స్ చేసేసి బ్యాటర్ చేసేసి అండ్ చనం పిండి ఇవన్నీ బ్యాటర్ చేసి అయితే మీకు చూపిస్తా. సో చూడండి, ఈ లైట్ అండ్ ఫ్లిక్కర్ ఎందుకు అవుతుందో అర్థమవుతుంది. ఓకే, ఆనియన్స్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఇవి వేసుకున్నాము. అండ్ కొంచెం ఆనియన్స్, కొంచెం గ్రీన్ చిల్లీస్, స్ప్రింగ్ ఆనియన్ మొత్తం వేసేయకూడదు, కొంచెం వేసి కొంచెం ఆ కర్రీ ఏదైతే చేస్తామో ఆ కర్రీ గురించి వాడుతున్నాం. సో దీన్ని జెంటిల్ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం శనగపిండి ఏదైతే ఉందో అది. సో దీంట్లో శనగపిండి అయితే వేసుకున్నాం. శనగపిండి తర్వాత కార్న్ఫ్లోర్ వేసేద్దాం. కొంచెం క్రిస్పీనెస్ గురించి చాలా హెల్ప్ చేస్తుంది. సో కార్న్ఫ్లోర్ అండ్ కొంచెం రైస్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది కొంచెం వేసేద్దాం. దీంట్లో జస్ట్ మ్యాష్ చేసి వేసుకున్న తర్వాత అయితే దీనికి స్మూత్ పకోడీ టైప్ ఎలాగైతే ఫ్లార్ చేయాలో అలా చేసుకుంటాం. వెయిట్ ఇలా అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పకోడీ స్టైల్లో అయితే అలా మొత్తం వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం కొంచెం. సో పకోడీ గ్రేవీ గురించి అయితే ఫస్ట్ చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ ప్యాన్లో వేసుకుందాం. సో ఇది ఆనియన్స్ బాగా బ్రౌన్ ఫ్రై చేసుకోవాలి మనం. సో ఫ్రై అయిపోయిన తర్వాత అయితే దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సో ఇప్పుడైతే దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. సో ఆ పచ్చితనం అయితే పోయింది. సో ఈ టైంలో అయితే మనం లెమన్ వేసుకొని అది వేసుకున్నాం. అండ్ ఈ టైంలో టమాటో కూడా వేసుకున్నాం. ఇప్పుడేమో దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సో ఎందుకైతే వేరంగా టమాటో ఇది మెల్ట్ అయిపోతాయి, కుక్ అయిపోతాయి. సో నుంచి మీకు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుంది. కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బాగా కుక్ అవుతాం. కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎప్పుడైతే ఒక 2 minutes ఉంటుందో ఆల్మోస్ట్ ఇది ఈ టైంలో అయితే దీంట్లో మనం ఫ్రై చేసుకుని పకోడీ ఏదైతే ఉందో అది వేసి దీన్ని అయితే ఒక మిక్సీకి వస్తాం. ఇది కంప్లీట్. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. సో చూసారుగా, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ రెసిపీ. అండ్ ఎక్కువ ఇంగ్రీడియం ఇప్పుడు గసగసాలు అండ్ ఆవాలు, వైట్ ఆవాలు వీటితో అయితే ఒక స్టీమ్డ్ ఎగ్ చేస్తున్నా చూడండి. ఇదైతే దీని రెసిపీ అయితే నేను ఇంకా పెట్టలేదు. సో మీకు దీని రెసిపీ కావాలంటే కంపల్సరీ నాకు కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే దీని రెసిపీ కూడా మీకు పెడతా. సో ముందు చూడండి ఇంకేమేం చేస్తాను.
సో బేసిక్లీ ఇప్పుడు ఒక పకోడీ కర్రీ అయితే చేసా, మీకు రెసిపీ షేర్ చేసా. అండ్ ఇంకొకటి స్టీమ్ ఎగ్ చేస్తున్నా విత్ గసగసాలు అండ్ ఆవాలు, వైట్ ఆవాలు. స్టీమ్డ్ ఎగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక రెసిపీ ఆల్రెడీ చెప్పుకున్నా. సో ఇది స్టీమ్డ్ ఎగ్ చాలా బాగుంటుంది, టేస్ట్ఫుల్గా ఉంటుంది అండ్ హెల్దీ. ఎక్కువ మసాలా గిసాలా ఏం ఉండదు దీంట్లో. సో యా, ట్రై చేసి. యా గైస్, ఈరోజు బ్లాగ్ అయితే ఎక్కడి వరకు. ఈరోజు కొంచెం హెల్త్ అయితే డిస్టర్బ్ ఉంది, సో అందుకే కరెక్ట్గా బ్లాగ్ అవ్వలేదు. సో బ్లాగ్ అవ్వలేదు, అయ్యింది కదా. సారీ, నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైంది. ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ మీ టు డూ గ్రేట్, ఇంకా బాగా చేయాలనేసి. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైతే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకు కూడా చాలా 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 థ్యాంక్స్. సో యా, మీట్ యూ అట్ ది నెక్స్ట్